నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. నా ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. సభకు వచ్చిన జనమంతా నీ వెనకే ఉంటే ఈరోజు నువ్వు 2 ప్లేస్లో ఎందుకు ఓడిపోయావు? ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టారు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. ఈ రోజు నుంచి యుద్ధానికి సంసిద్ధులవ్వండి. ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే, గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. పిఠాపురంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది? కొన్నిదల పవన్ కళ్యాణ్. జై జనసేన, మా పవన్ స్టార్. పొద్దున మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు, మర్చిపోండి. గుర్తుపెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేనే కాదు. మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు. The hero of NDA's victory in Andhra Pradesh is in fact Pawan Kalyan. వైసీపీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. 21 సీట్లలో పోటీ చేసింది. 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఏపీలో కూటమి గెలుపు సంపూర్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆయనకు ఆహ్వానం అందింది. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.